తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ, గడిచిన కాలమంతా తండ్రి మీరెక్కల చాటున మమ్మల్ని భద్రపరచి ఆయుష్నిచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రి, నేటి దినాన సంఘముగా మీ పిల్లలుగా మేమంతా తండ్రి ఆరాధన కార్యక్రమానికి తండ్రి మరి కూడి మీ మాటలను ధ్యానించుచుండగా ఏ మాటలైతే తండ్రి మీ పిల్లలకు చెప్పాలని ఆశపడుతున్నానో మరి ఆ మాటలు సవివరంగా అర్థవంతంగా చెప్పులాగున తండ్రి నాకు సమయోచితమైన జ్ఞానమును ఇవ్వండి. వింటున్న మీ పిల్లలు కూడా కేవలం వినడానికి మాత్రమే పరిమితం కాక విన్న మాటలను బట్టి ఆలోచించి గ్రహించి వారి మనసులను మార్చుకొని మీ కొరకు బ్రతికే ధన్యతను తండ్రి వారికి ఇవ్వమని అర్థిస్తూ మా చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పుణ్యనామమును ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఓకే అండి ప్రియులారా, మరి ముందుగా ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట నా శుభములు వందనాలు తెలియచేస్తున్నానండి. ప్రియులారా, మరి ఈరోజు ఒక అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం. అదేంటంటే క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. మరలా చెబుతున్నానండి, బోధకుడైన క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. అర్థమైందా? బోధకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన బోధకుడు, ఆశ్చర్యకరమైన బోధలు చేసినవాడు. అటువంటి బోధకుడైన క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దయచేసి ఎవరు తిరగద్దు, కూర్చోండి, జాగ్రత్తగా వినండి. బోధకుడైన క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. యేసుక్రీస్తు వారి బోధకుడు. ఆయన బోధ ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమండి? బోధకుడు యేసుక్రీస్తు వారు బోధకుడు. మరి బోధకుడైన యేసుక్రీస్తు వారికే బోధకుడైన శోధకుడట. ఇంతకీ శోధకుడు అంటే ఎవరు? శోధించేది ఎవరు? అపవాది. అపవాది శోధిస్తుంది. బోధకుడైన యేసుక్రీస్తు వారికే అపవాది బోధ చేస్తుందట. ఈ టైటిల్ వినగానే మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. బోధకుడైన యేసుక్రీస్తు వారికి అపవాది బోధ చేస్తుందా? ఎలా సాధ్యం? అసలు ఏం బోధ చేసింది? ఈరోజు మనం ఆలోచించాలి. ప్రియులారా, ముందుగా అసలు యేసుక్రీస్తు వారి బోధలు ఎలా ఉంటాయో మనం ఆలోచిస్తే ఆయన బోధలు ఆశ్చర్యకరమైన బోధలు. యేసుక్రీస్తు వారు యోధా జాతిలో పుట్టాడు. ఇంకా చెప్పాలి అని అంటే పరలోకం నుంచి ఈ భూమి మీదకి రంగప్రవేశం ఏ గోత్రం నుంచి చేశాడు? యోధా గోత్రం నుంచి. యోధా గోత్రంలో పుట్టాడు. యోధా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు వారు తన 12వ ఏట నుండే బోధ చేయడం ప్రారంభించాడు. తండ్రి పనిలో ఉండడం ప్రారంభించాడు. తండ్రి పనిలో ఉండడం ప్రారంభించాడు. తన 12 ఏళ్ల వయసులో ప్రశ్నలు వేస్తున్నాడట. సమాజం అంది ఏమండి, యేసోపు గారు, మరియమ్మ గారు యేసుక్రీస్తు వారిని వెంటబెట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని మర్చిపోయి 3 దినాల ప్రయాణం చేశారట. ఎన్ని రోజులు? 3 రోజులు ప్రయాణం. మరలా మన మధ్య లేడు అని గ్రహించి మరలా తిరిగి వచ్చారు. వారు తిరిగి వచ్చేసరికి సమాజ మందిరంలో కూర్చుని యేసుక్రీస్తు వారు ప్రశ్నలు వేస్తున్నాడు. దేవాలయం లేదా సమాజ మందిరంలో కూర్చొని ప్రశ్నలు వేస్తున్నాడు. ఏమని ప్రశ్నలు వేస్తున్నాడు? ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ ప్రశ్నలకు అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ సమాధానం చెప్పలేకపోతున్నారు.
ప్రశ్న ఆయనే వేస్తున్నాడు, సమాధానం కూడా మరలా ఎవరు చెప్తున్నారు? ఆయనే చెబుతున్నాడు. 12 ఏళ్ల వయసులో ఎంతటి మహాజ్ఞానం ఆలోచించండి. ధర్మశాస్త్రోపదేశకులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి ఆయన వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని అంటే ఎంతటి మహాజ్ఞానం యేసుక్రీస్తు వారిది. 12 ఏళ్ల వయసు నుంచే తండ్రి పనిలో ఉన్నాడు. 30వ ఏట బాప్తీసం పొందుకున్నాడు. 30వ ఏట బాప్తీసం పొందుకున్న నాట నుండి ఏమండి బోధ చేస్తున్నాడు, స్వార్థ చేస్తున్నాడు, అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు. ఆయన బోధ చేస్తున్నప్పుడు ఏమండి ఆయన బోధ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన బోధ ఎలా ఉండేదో తెలుసా? ఆశ్చర్యకరమైన బోధ, ఎప్పుడు కని విని ఎరుగని సంగతులు. ఆయన బోధ అలా ఉంటుంది. బోధ చేస్తున్నాడు, బోధ చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నాడు. ఎంతోమంది ఆయన బోధలు విని మారిపోతున్నారు. ధర్మశాస్త్రోపదేశకులను, శాస్త్రులను, పరిసయ్యులను వీళ్ళని విడిచి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. చాలామంది మారు మనసు పొందిపోతున్నారు. ప్రజలలో చాలా ఆదరణ వచ్చింది ఆయనకి. ప్రజలలో చాలా ఆదరణ రాగానే ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే ఆయన బోధ ఎలా ఉంటుందో ఆలోచించి అసలు ఏం చెబుతున్నాడు, ఆ సంగతులేంటి అని ఆలోచించడానికి బదులుగా ఏం చేసేవారు తెలుసా? కుట్రలు పన్నేవారు. ఎందుకు? చంపేయాలని. దేనికి కుట్రలు పన్నేవారు? చంపడానిక. ఎందుకు యేసుక్రీస్తు వారిని చంపాలనుకుంటున్నారు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? అనతి కాలంలోనే ప్రజలలో ఏం దక్కింది? ఆదరణ దక్కింది. ఆయన బోధకు అందరూ ఆశ్చర్యంగా మారి ఆశ్చర్యపరులైపోతున్నారు, ఆశ్చర్యచకితులైపోతున్నారు. ఆయన బోధ ఆశ్చర్యంగా ఉంది. ఆయన చేస్తున్న బోధ ఇప్పటి వరకు వారు ఎప్పుడు కని విని ఎరుగని బోధ. ఆ బోధకు ఆశ్చర్యచకితులైపోయి ఆయన వెంబడిస్తుంటే ఆయనకి ప్రజల్లో వస్తున్న మన్నన, ఆదరణ చూసి వారవలేక ఏం చేశారు? ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళంతా కుట్ర పన్ని యేసుక్రీస్తు వారిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కదండి. మన దగ్గర లేనిది ఎదుటివాడి దగ్గర కనబడింది అని అంటే ఆటోమేటిక్గా మనుషులు ఏమొస్తుంది? ఈర్ష్య, అసూయ. యుద్ధ రంగంలో నిలబడ్డాడు ఎవడు? గొల్యాతు, 6 అడుగుల ఆజానుభావుడు. వాడిని చూసి అందరూ గజగజలాడిపోతున్నారు. వాడిని చూసి యుద్ధ బరిలోకి దిగాలంటే భయపడిపోతున్నారు. వాళ్ళందరూ భయపడుతున్నారు. వాడు అంటున్న మాటలు చూసి తట్టుకోలేక చిన్నవాడండి దావీదు, చిన్నవాడు. అక్కడ యుద్ధానికి నిలబడిన సైన్యం అంతటితో పోల్చుకుంటే చాలా చిన్నవాడు. తట్టుకోలేకపోయాడు. నేను యుద్ధ రంగంలోనికి దిగితే నేను వాడిని ఓడిస్తానా, ఓడించనా, వాడి చేతుల్లో బలైపోతానా? వెనక ముందు ఆలోచించలేదండి, వెనక ముందు ఆలోచించలేదు. నా దేవుణ్ణి అనడానికి వాడు అంతటి వాడు, యెహోవాని అనడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు అంతటి వాడు. ఈరోజు వాడు నా చేతిలో చస్తాడంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం దావీదుకి? ఎక్కడి నుంచి వచ్చింది? యుద్ధానికి వెళుతున్న ఏమంటే సైన్యం అంతా చూసి 6 అడుగుల ఆజానుభావుడుగా ఉన్న వాడిని చూసి భయపడుతున్నారే, అలాంటిది చిన్నవాడైన దావీదు నేను ఎలా వాడిని కొట్టగలను అనుకున్నాడు? నా దేవుణ్ణి అంటాడు వాడని చెప్పి తట్టుకోలేకపోయాడండి. దిగాడు యుద్ధ రంగంలోనికి. మందన కాస్తున్నప్పుడు ఏమండి సింహం, ఎలుగుబంటి ఆ మందపై దాడి చేస్తే వాటి బారిన పడిన మందని నేను కాపాడానే, వాటి బారి నుంచి నన్ను కాపాడిన నా దేవుడు వీడి బారి నుంచి కాపాడ్డా. గుడ్డిగా నమ్మాడండి దేవుణ్ణి, గుడ్డిగా నమ్మాడు. దిగాడు యుద్ధరంగంలోనికి. ఏమండి వాడి రూపాన్ని చూసి భయపడిపోతుంటే సైన్యం, కానీ దావీదు యుద్ధ రంగంలోకి దిగి సునాయాసంగా చంపేసి వాడి తలను పట్టుకొని వస్తున్నాడు. కీర్తనలు పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు?
దావీదు ఏమంటే సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అనగానే ఇక తట్టుకోలేకపోయాడండి సౌలు. బేజం పడిపోయింది, బేజం పడింది. నేను రాజుగా ఉండి నేను వేల కొలదేంటి, ఈ చిన్నవాడు దావీదు 10,000 కొలదేంటి, వీళ్ళు ఈ రకంగా కీర్తనలు పాడుతున్నారే, ఇతను నా దగ్గర నుండి రాజ్యము తప్ప మరేం తీసుకోగలడు. అసూయ ఏర్పడింది, బేజం పడింది. చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు దావీదుని, కానీ దావీదు చిక్కడం లేదు సౌలు చేతికి. ఏమండి, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర లేనిది ఎదుటివాడి దగ్గర ఉంది అనగానే మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి? అసూయ, ఈర్ష్య, ద్వేషం. సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి. యేసుక్రీస్తు వారి బోధకు అందరూ ఆశ్చర్యచకితులైపోతున్నారు. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి బోధ మనం వినలేదే. వేలకు వేల మంది మారిపోతున్నారు యేసుక్రీస్తు వారి బోధను చూసి. ఎంతోమంది యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. అనతి కాలంలోనే ప్రజల నుంచి మన్నన, ఆదరణ పొందాడు యేసుక్రీస్తు వారు. ఆదరణ పొందుతున్న యేసుక్రీస్తు, ప్రజల నుండి ఆదరణ, మన్నన పొందుతున్న యేసుక్రీస్తు వారిని చూసి వారవలేకపోయారండి శాస్త్రులు, పరిసయ్యులు. వారవలేకపోయారు. అతను చంపాలని ఎన్నో కుట్రలు పన్నుతున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు చేసిన పని ఒకటేంటో తెలుసా? బంట్రోతులు పంపించారు, అతన్ని బంధించి తీసుకురండి అని. ఎవరిని? యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకురమ్మని బంట్రోతులను పంపించారు. బంట్రోతులు అంటే ఈరోజు మన వాడుక భాషలో చెప్పాలంటే పోలీసులు అనుకోండి. పోలీసులు పంపించారు, బంధించి తీసుకొని రండి అనగానే ఏమండి వెళ్ళారు బంట్రోతులు. వీళ్ళు వెళ్ళే టయానికి యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నాడు. కూర్చుని బోధ విన్నారు. బోధ విన్నవారు మేమేమైపోయినా పర్వాలేదు, ఈ వ్యక్తిని మాత్రం మేము బంధించకూడదని వెళ్ళారండి. బంధించడానికి వచ్చిన వారు బంధించకుండా తిరిగి వెళ్ళారంటే ఆయన చేస్తున్న బోధను చూసి, ఆయన మాటలు విని బంధించడానికి వచ్చిన వారు కూడా తిరిగి బంధించకుండా వెళ్ళిపోయారు అంటే ఆ బోధ ఎంత బలంగా ఉందో ఆలోచించాలి. చూడండి ఆ మాట చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఏమండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయన తీసుకుని రాలేదని అడగగా, ఆ బంట్రోతులు అంటున్నారట, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి. అందుకు పరిసయ్యులు అంటున్నారు, మీరు కూడా మోసపోతిరా. అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. ఏమంటున్నారు? బంట్రోతులు వెళ్ళారు, ఖాళీ చేతులతో వెళ్ళారు. బంధించడానికి యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకురావడానికి వెళ్ళిన బంట్రోతులు మరలా ప్రధానుల యొద్దకి ఏమండి ఎలా వెళ్ళారంటే వట్టి చేతులతో వెళ్ళిపోయారు. వట్టి చేతులతో వెళ్ళిపోయిన ఆ బంట్రోతులు చూసి అడుగుతున్నారు ప్రధాన యాజకులు, ఏసేడి అని అడగగానే ఆ మనుష్యుడు మాట్లాడినట్లు, చదవండి ఏమంటారు? ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. ఆయన బోధ అంత బాగుందండి. ఆశ్చర్యచకితులను చేసేస్తాడండి ఆయన బోధతో. ఆయన బోధ చేస్తుంటే 3 రోజులు అలానే కూర్చొని విన్నారట. అదే మనం బోధ చేస్తే గంట ప్రసంగం వింటారు. లేట్ అయిందనుకోండి, అక్కడి నుంచి 10 నిమిషాలకు ఒకసారి గడియారం చూస్తాం. అంతేనా? అంటే మీరు అలా ఫీల్ అవ్వడం తప్పని నేను అనడం లేదులేండి. ఏమండి, దేవుని బోధ జరుగుతున్నప్పుడు ఆ మాటలపై దృష్టి పెట్టాలి. మనం గంట ప్రసంగం చేస్తేనే
ఓకే, ఒక మాదిరిగా వింటారు. గంట దాటి 2 గంటలు ప్రసంగం చేస్తే ఒకలా అయిపోతారు ఇసుక్కోలేక. అంతే కదా, ఇసుక్కుంటూ చెప్పలేక, కక్కలేక, మెంగలేక, బయటికి వెళ్ళిపోతే మధ్యలో మరలా అన్నయ్య ఏమనుకుంటాడోనని. ఉం? బాబోయ్, మీరు పడే తంటాలన్నీ ఇన్ని కాదు, అవునా? ఒక 2 గంటల ప్రసంగానికే మీరు ఇలా అయిపోతే ఆ తర్వాత గంట దాటిందనుకోండి, 3 గంటలైంది అలా చూస్తుంటారు. 4 గంటలు అయిపోతుంది, మైక్ వదలడం లేదు. ఇక మొదలవుతాయండి వెనక నుంచి సెటైర్లు, మొహాలు ఒకలా పెట్టేసుకోవడం, ఏమండి, పళ్ళు నూరేయడం, కోపంగా చూడడం. అంతే కదా. అది యేసుక్రీస్తు వారు బోధ చేస్తే 3 రోజులు భోజనం గుర్తుకు రాలేదంట వాళ్ళకి. ఎందుకు అంటే 3 రోజులు సాధ్యమేనా అసలు? 3 రోజులు భోజనం చేయకుండా ఆయన చెబుతున్న సంగతులకు నోరెళ్ళబెట్టి అలానే వింటున్నారంటే ఇది సాధ్యమా? సాధ్యం. ఆ రోజు ఆయన బోధలు అలా ఉన్నాయి. ఆయనలా బోధ చేసేవాడు ఎవడు లేళ్ళండి. అందుకే ఈరోజు 1-2 గంటల ప్రసంగాలకు మించి మీరు వినలేరు. ఆయనలా బోధ చేస్తే ఎన్ని రోజులు మీరు కూర్చొని ప్రసంగాలు చెబుతున్నా అన్నాలు మర్చిపోయి అలానే వింటారు. అంత బాగుంటుంది ఆయన బోధ, అంత రుచికరంగా ఉంటుంది యేసుక్రీస్తు వారి బోధ. ఆయన బోధ చేస్తుంటే 3 రోజులు భోజనాలు మర్చిపోయి ఆ ప్రసంగాల మీద దృష్టి పెట్టారు అని అంటే, ఆయన మాటలపైనే మనసంతా కేంద్రీకృతం చేశారంటే ఆయన ప్రసంగాలు ఎంత రుచిగా ఉంటాయో మీరు ఆలోచించాలి. ఆయన బోధ ఎంత బలంగా ఉంటుందో మీరు ఆలోచించాలి. అంత బాగా బోధ చేస్తాడు యేసుక్రీస్తు వారు. ఆయన బోధకు అందరూ ఆశ్చర్యపడిపోవాల్సిందే. అంత బోధ చేసే బోధకుడైన యేసుక్రీస్తు వారికే బోధ చేస్తున్నాడట ఇక్కడ. ఎవరు? శోధకుడు. మరలా యేసుక్రీస్తు వారంటే బోధకుడు, అపవాది శోధించేవాడు, శోధకుడు. ఎంత తేడా ఉందో చూడండి. కానీ బోధకుడైన యేసుక్రీస్తు వారికి ఈ శోధకుడైన అపవాది బోధ చేయడం ఏంటి? అంత బలంగా బోధ చేసే యేసుక్రీస్తు వారికే బోధ చేస్తున్నాడట ఎవడు? అపవాది, శోధకుడు. యేసుక్రీస్తుకే బోధ చేసేంత టాలెంట్ ఉందా వాడి దగ్గర? ఆలోచిద్దాం. అసలు బోధకుడైన యేసుక్రీస్తు వారికి వీడు ఏం బోధ చేస్తున్నాడు? ఏమండి, మత్తయి సువార్త రండి, అసలు వీడు ఏం బోధ చేస్తున్నాడు చూద్దాం. ఏమండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఆగండి ఇక్కడ. ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడట. 40 రాత్రులు 40 పగళ్ళు, అంటే కంప్లీట్గా 40 days. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలిగా ఉన్నాడండి. యేసుక్రీస్తు వారికి ఆకలి అవుతుందా అంటే, ఏమండి, యేసుక్రీస్తు వారు మనలాగా శరీరంలోనే కదా ఉన్నాడు. పరలోకంలో దేవునికి పుట్టినవాడై ఉండొచ్చు, మొట్టమొదటిసారిగా దేవునికి పుట్టిన అద్వితీయ కుమారుడై ఉండొచ్చు. కానీ మనందరి పాపముల నుండి మనల్ని విమోచించడానికి, రక్షించడానికి ఏమండి మనలాంటి శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలోకి రంగప్రవేశం చేశాడు. మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో రంగప్రవేశం చేశాడు అని అంటే, మనలాంటి ఆకలి దప్పులు ఆయనకు ఉండవా? మనలాంటి కష్టాలు ఆయనకు ఉండవా? మనలాంటి బాధలు ఆయనకు ఉండవా? కష్టాలు, బాధలు, ఏమంటే ఆకలి, దప్పిక, ఇవన్నీ ఆయనకు ఉంటాయి. 40 రోజులు ఉపవాసం అన్నాడు. ఏమండి, ఒకరోజు భోజనం చేయకుండా ఉంటే 2వ రోజు మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఏంటి 2వ రోజు? బాబోయ్,
పంచపక్ష పరమాణాలు ఇప్పుడు నాకేం వద్దు, బాగా ఆకలి అవుతుంది, అన్ని పచ్చడి మెతుకులో నా పెట్టేయండి నేను తినేస్తానంటారు. అవునా? ఆకలి ఒక్కరోజు ఆకలి కొని ఏమంటే ఒక్కరోజు ఉపవాసం ఉండి రెండవ రోజుకి మనం ఆకలి కొనే టయానికి అక్కడుంది రుచి ఉందా, ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా, పంచపక్ష పరమాణాలు ఏవి చూడం. ముందు ఆకలి తీర్చుకోవడానికి అది ఎలా ఉన్నా తినేస్తాం. ఆ టైంలో ఇది తినొచ్చా తినకూడదా ఈ ఆలోచన ఏమైనా ఉంటుందండి మనకి? 2 రోజులకే ఇలా ఉంటే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయన ఎలా ఉండాలి చెప్పండి? వచ్చింది అపవాది దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఏంటి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని దెయ్యానికి తెలీదా? ఏంటి తెలీదా? నీవు దేవుని కుమారుడవైతే అంటుంది ఏంటి? మరలా నీవు దేవుని కుమారుడు కదా, నీకు సాధ్యం కానిది ఏదీ లేదు కదా, ఈ ప్రకృతిలో ఉన్నదంతా నువ్వే కదా చేసావు, ఇదిగో ఈ రాళ్ళు కూడా రొట్టెలు చేసుకొని తిను అనొచ్చు కదా. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా, అదేంటది? దేవుని కుమారుడని యేసుక్రీస్తు వారి దయ్యానికి తెలీదా? తెలుసా తెలీదా? తెలుసండి. ఎలా తెలుసు అంటారు? చూడండి ఒకసారి, ఒక రెఫరెన్స్ చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. వాడు నజరేయుడవగు యేసు, ఏమండి 21 నుంచి చదవండి, 21 నుంచి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఏమండి ఆయన బోధ ఎలా ఉంటుందంటే, అధికారము కలిగిన బోధ. ఆయన బోధ అధికారం కలిగిన వాడి వలె ఉంటుందట. ఏమండి ఆయన బోధ ఆశ్చర్యకరమైన బోధ అండి. ఇప్పుడు కూడా తెలిసిన విషయాలను చూపిస్తూ తెలియని విషయాలు పరిచయం చేస్తాడు. ఈరోజు పాఠశాలలో ఒక విద్యార్థికి పాఠాలు చెప్పాలంటే బోధనా పద్ధతులు అని ఉంటాయి. ఏంటి? బోధనా పద్ధతులు. 1వ తరగతి పిల్లవాడికి 10వ తరగతి పాస్ అయిన వాడిని తీసుకెళ్ళేస్తారా టీచర్గా? ఏవాడు 1, 2, 3, 4 సుమారు 10 సంవత్సరాలు దాటి వచ్చాడుగా. 10వ తరగతి పిల్లవాడిని తీసుకెళ్ళి 1వ తరగతి పిల్లవాడికి బాధ చేయించవచ్చు కదా, పాఠాలు చెప్పించవచ్చు కదా, టీచర్గా వేయొచ్చు కదా. అలా వేయరు. ఎందుకంటే ఆడు 10వ తరగతి కంప్లీట్ అయ్యాడంతే. కానీ పిల్లల సైకాలజీ ఏంటో, వారికి ఎలా చెబితే బోధ అర్థమవుతుందో, ఆ బోధన పద్ధతులేంటో, వీటన్నిటిని గురించినటువంటి అనుభవం, ఆ జ్ఞానం ఆడికి తెలీదు. అందుకే 1వ తరగతి పిల్లవాడికి పాఠాలు చెప్పాలన్నా ఎవరిని వేస్తారు చెప్పండి ఉపాధ్యాయులుగా? ఒక టీటీసీ చేసిన, ఒక టీటీసీ చదివిన వ్యక్తినో, ఒక బీఈడీ చేసిన వ్యక్తినో వేయాలి. ఎందుకు? పిల్లల సైకాలజీ ఏంటో, వారి మెంటాలిటీ ఏంటో, వారికి ఎలా చెబితే అర్థమవుతుందో, ఈ బోధన ఏ బోధన పద్ధతులు ఉపయోగించి వాడిలో మూర్తిమత్వాన్ని పెంపొందించాలో, ఇవన్నీ ఈ జ్ఞానం ఎక్కడొస్తుందంటే టీటీసీ బీఈడీలో వస్తుంది. నువ్వు డిగ్రీ చదివినా రాదు, ఇంటర్మీడియట్ చదివినా రాదు, ఈ కోర్సులు ఇందులో ఉండదు. ఒక విద్యార్థికి పాఠాన్ని ఎలా బోధించాలో, వాడికి ఎలా చెబితే అర్థమవుతుందో, ఆ బోధన పద్ధతులేంటో ఇవన్నీ టీటీసీ ఆర్ బీఈడీ అక్కడే అర్థమవుతాయి. ఆ చదివిన వాడికే వేయాలి ఉపాధ్యాయుడిగా, విద్యార్థికి పాఠాలు చెప్పేవాడిగా. ఆ పద్ధతుల్లో ఒక పద్ధతి ఉంటుందండి, ఆగమన నిగమన పద్ధతులు అని ఉంటాయి. ఆగమన పద్ధతి అనగానే తెలిసిన విషయాల నుంచి విద్యార్థిని తెలియని విషయాల వైపుకి తీసుకువెళ్ళాలి. అంటే డైరెక్ట్గా తెలియని విషయం చెప్తే విద్యార్థికి అర్థం అవ్వదు, వాడికి తెలియదు, వాడికి అర్థం కాదు, వాడు అర్థం చేసుకోలేడు, దాన్ని నేర్చుకోలేడు, దాన్ని గుర్తుపెట్టుకోలేడు. విద్యార్థికి తెలియని విషయాన్ని వాడు నేర్చుకోవాలి అనంటే, వాడికి అర్థమయ్యేటట్లు చెప్పాలి అనంటే, వాడు గుర్తుపెట్టుకోవాలి అనంటే వాడికి తెలిసిన విషయంతో పోల్చి చెప్పాలి. అవునా? అంటే బోధన అనేది
తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు సాగాలి. దీన్ని ప్రస్టాలజీ అని అంటారు. దానికి పెట్టిన పేరు ఏంటంటే ప్రస్టాలజీ. కొన్ని బోధనా పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులను ఉపయోగించి బోధ చెయ్యాలి. ఆ పద్ధతుల్లోనే ఆ బోధన చేస్తే విద్యార్థికి అర్థమవుతాయి. దీంట్లో 2 రకాలు ఉంటాయండి. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు. అండి సహజ విషయాల నుంచి మూర్త విషయాలకు, మూర్త విషయాల నుంచి సహజ విషయాలకు అని ఉంటుంది. దీన్ని ఆగమన నిగమన పద్ధతులు అంటారు. బోధనా పద్ధతులు ఇవన్నీ. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆఫ్టర్ ఆల్ 1వ తరగతి విద్యార్థికి బోధ చేయడానికే ఇన్ని పద్ధతులు ఉన్నప్పుడు, ఈ పద్ధతులన్నీ తెలిసినవాడు, దీని గురించినటువంటి జ్ఞానం కలిగిన వాడే బోధకుడిగా ఉండాలి అనుకున్నప్పుడు, ఏమండి మరి యేసుక్రీస్తు వారి బోధ ఆశ్చర్యమట. జనాలు అలానే వినేస్తున్నారట. రోజులు తెలియడం లేదు, సమయం తెలియడం లేదు. ఏమండి ఆయన బోధ చేస్తుంటే సమయం తెలియడం లేదు అని అంటే ఆయన బోధ ఎంత బలమైనదో ఆలోచించండి. చాలా బలమైన బోధ, ఆశ్చర్యకరమైన బోధ. ఏమండి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన. ఇది బైబిల్ నుంచే స్టార్ట్ అయిందండి. ఈరోజు చాలామంది ఏమండి బైబిల్ని కాపీ కొట్టారు. మేధావులు అనుకుంటున్నవారు, శాస్త్రవేత్తలు అనుకుంటున్నవారు, సైకాలజిస్టులు అనుకుంటున్నవారు, వీళ్ళందరికీ మూలం బైబిల్ నుంచి ఎన్నో విషయాలను కాపీ కొట్టారు. అసలు ప్రస్టాలజీ స్టార్ట్ అయింది బైబిల్లో. యేసుక్రీస్తు వారి బోధలతో స్టార్ట్ అయిపోయింది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లల్లో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న నీ తండ్రి, పరలోకపు తండ్రి నిన్ను పోషించడా? అండ్ డైరెక్ట్గా పరలోకమందున్న నీ తండ్రి నిన్ను పోషిస్తాడని చెప్పొచ్చు కదా. అంతే కదా, పరలోకమందున్న నీ తండ్రి నిన్ను పోషిస్తాడని చెప్పొచ్చు. డైరెక్ట్గా ఆ విషయం చెప్పడానికంటే ముందుగా ఆకాశ పక్షులను ఎందుకు చూపిస్తున్నాడు? నీకు తెలిసిన విషయాలను చూపిస్తున్నాడు చూడు. అంటే నీకు తెలిసిన విషయాలను చూపిస్తూ తెలియని విషయాల దగ్గరికి నిన్ను తీసుకెళ్తే నీకు అర్థం అవుతుందని ప్రస్టాలజీ అక్కడ స్టార్ట్ అయిందండి ఈ బైబిల్లో. తర్వాత ఈ ప్రపంచం అంతా పాకింది. ఆకాశ పక్షులు చూడండి అన్నాడు, తెలిసిన విషయాన్ని చూపించాడు, తెలియని విషయాన్ని నేర్పించాడు. వాటిని పోషిస్తున్న నీ దేవుడు నిన్ను పోషించడా? విత్తువాని గుర్చిన ఉపమానం. ఇలా ఎన్నో. సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరునేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని చెప్పొచ్చుగా డైరెక్ట్గా. మరలా ఈ మధ్యలో సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరునేమో కానీ ఈ పదం ఎందుకు? మరలా తెలిసిన విషయం అది. సూది బెజ్జం తెలుసు, ఒంటె తెలుసు మీకు. సూది బెజ్జం చిన్నదని తెలుసు, పెద్దది అని తెలుసు ఒంటె. ఈ అంటే చిన్నదైన ఈ సూది బెజ్జంలో నుంచి పెద్దదైన ఒంటె దూరదని మీకు తెలుసు. సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరునేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అంటున్నాడు. అంటే ఇది జరుగుతుందేమో కానీ అది జరగదు అని అంటే ఎంత కష్టమో మీకు తెలియాలి. ఆ కష్టాన్ని మీకు అర్థం చేయించడం కోసం ఇక్కడ సూది బెజ్జాన్ని, ఒంటెని వాడాడు. చూసారా బోధ ఎంత చక్కగా చేస్తున్నాడండి యేసుక్రీస్తు వారు. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు తీసుకెళ్తున్నాడండి. ఆయన బోధ అంత బాగుంటుంది. అందుకే ఆయన బోధకు అందరూ ఆశ్చర్యచకితులైపోతారు. వేలకు వేలు మారిపోతున్నారు, మారు మనసు పొందుతున్నారు. ఆఖరికి ఆయన అరెస్ట్ చేయాలని వచ్చిన బంట్రోతులు కూడా, శాస్త్రులు పరిసయ్యులు చే పంపబడిన బంట్రోతులు కూడా ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయి ఖాళీ చేతులతో వెళ్ళిపోయారు. ఏంటి ఖాళీ చేతులతో వచ్చారనగానే ఏమంటున్నారు? ఆ మనుష్యుడు మాటలాడినట్టు ఎవడును ఎప్పుడును మాటలాడలేదు. ఇంత బలమైన బోధ చేస్తున్న యేసుక్రీస్తు వారికే, ఇంత బాగా చేస్తున్న యేసుక్రీస్తు వారికే అసలు బోధకుడు అనే పదం ఇవ్వాలంటే, గురువు అనే పదం ఇవ్వాలంటే ఒక యేసుక్రీస్తు వారికే ఇవ్వాలండి. అంత బాగా చేస్తాడు బోధ. ఆయన బోధ సామాన్యమైనది కాదు. అంత బోధ చేసే బోధకుడైన యేసుక్రీస్తు వారికే అపవాది బోధ చేస్తుంది. ఏమంటుంది? నీవు మనుష్య కుమారుడు అయితే
ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. ఏమండి, నీవు దేవుని కుమారుడవైతే అని అంటుందంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని దయ్యాలకు తెలీదా? దయ్యాలకు తెలీదా? చూడండి, చదవండి ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం ఏమండి 21 నుంచి 22 చదవండి. 23. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు అంటున్నాడు, నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు. యేసుక్రీస్తు వారు ఎవరో దయ్యాలకు తెలుసు. యేసుక్రీస్తు వారెవరో దెయ్యానికి తెలిసినప్పుడు మరి ఈ అపవాది ఏంటి చాకచక్యంగా నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు అని అంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి, అద్భుతంగా ఉంటుంది ఈరోజు పాఠం. ఏమండి, ఆకలిగొనిన యేసుక్రీస్తు వారి మీద ఏమైనా జాలా? ఏమైనా దయ? దయ్యానికి జాలి దయ ఏంటండి? అంతకు జాలి కలిగింది, దయ కలిగింది అయితే రొట్టె ముక్కలు తీసుకొచ్చి ఇవ్వాలి యేసుక్రీస్తు వారికి. ఆకలితో ఉన్నావు కదా తిను అని. మరలా వాక్యాన్ని ఎత్తి చూపిస్తుంది చూడండి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఆ పవర్ లేదా యేసుక్రీస్తు వారికి? ఏమన్నా లేదా? ఆయన తలుచుకుంటే చేయగలడా? చేయలేడా? చేప నోటిలో శకిలు ఉందని తెలిసిన ఆయనకి రాళ్లను రొట్టెలుగా మార్చడం పెద్ద లెక్క. పుట్టుకతో కుంటివారిని గుడ్డివారిని బాగు చేసిన యేసుక్రీస్తు వారికి రాళ్లను రొట్టెలుగా మార్చడం లెక్క. చనిపోయిన వారిని బ్రతికించిన యేసుక్రీస్తు వారికి రాళ్లను రొట్టెలుగా చేయడం లెక్క? చెప్పండి, పెద్ద పనేవా? అదే పెద్ద మ్యాటరా? పెద్ద పనేం కాదు. కానీ ఇక్కడ దాని కుయుక్తిని ప్రదర్శిస్తుంది. దాని కుయుక్తిని ప్రదర్శిస్తుంది. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చమంటుందంటే దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించింది ఎందుకో తెలుసా? తాను చేసే సూచక్రియల వలన, అద్భుతాల వలన, తన బోధ వలన అనేక మందిని దేవుని వైపుకు తిప్పాలని, ఆకలికి వాడుకోవాలని కాదు. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి. ఆయన చేయవలసిన సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, ఆయన బోధ ఇవన్నీ దేనికి వినియోగించాలో తెలుసా? అనేక మందిని దేవుని వైపు తిప్పాలి, మార్చాలి. దానికి మాత్రమే ఆ పవర్ యూజ్ చేయాలి. అంత పవర్ని, అంత విలువైన పవర్ని దేనికి ఉపయోగించేటట్టు చేయాలనుకుంది యేసుక్రీస్తు వారిని? రొట్టె కోసమా? తిండి కోసమా? తిండి కోసం ఆ పవర్ని వేస్ట్ చేసేటట్టు చేయాలని చూసింది. యేసుక్రీస్తు వారు ధీటైన వ్యక్తి అండి, మహాజ్ఞాని. మనల్ని భ్రమపరుస్తుందేమో అపవాది, యేసుక్రీస్తు వారిని భ్రమపరచడం సాధ్యమైన పనే కాదు. అందుకే యేసుక్రీస్తు వారు తిరిగి ఏమని ధీటైన సమాధానం ఇస్తున్నాడు చూడండి, మత్తయి సువార్త. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. రొట్టె వలనే బ్రతుకుతాడు అనుకుంటున్నావు? మనిషి రొట్టె వలన బ్రతుకుతాడు అనుకుంటున్నావా? మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఇది కూడా బైబిల్లో మనం తెలుసుకో అన్నాడు. ఎంత చక్కగా అది వాక్యాన్ని ఎత్తి చూపించిందో యేసుక్రీస్తు వారు కూడా మరలా దానికి ధీటైన వాక్యాన్ని ఎత్తి చూపించి సమాధానం చెబుతున్నాడే తప్ప ఆ రోజు ఆదాము అవ్వ మోసపోయినట్టు మోసపోలేదండి. ఆదాము అవ్వను మోసం చేసింది. ఎక్కడ మోసం చేసింది? తిండి దగ్గరే కదండి. ఇదిగో ఈ తోట చెట్లలో ఉన్న వృక్షఫలాలన్నీ నువ్వు తిను, నిరభ్యంతరంగా తినేసాయి, నీ ఇష్టం ఏది తింటావు తిను. కానీ ఈ తోట మధ్యలో ఒకే ఒక చెట్టు ఉంది నాయన, ఆ చెట్టు పండ్లు మాత్రం నువ్వు తినద్దు అని అన్నాడు. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో దాన్నే చేయించాలి ఇప్పుడు అపవాది వీళ్ళ చేత. ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంది. ఏమంటే ఎక్కడ దొరుకుతారని చూసి ఎక్కడ వాళ్ళని పడేసింది చెప్పండి? తిండి దగ్గరే. ఒకసారి ఆ కాయను చూడు, దేవుడు మీతో ఈ మాట చెప్పాడా, ఇది నిజమా అని స్టార్ట్ చేసింది. ఏమని స్టార్ట్ చేసింది? ఇది నిజమా? డౌట్ క్రియేట్ చేస్తేనే కదా మనం ఆలోచిస్తాం.
ఇది నిజమా అని స్టార్ట్ చేసింది. మొత్తానికి మోసం చేసింది. అవ్వకు ఆ పండు ఎలా కనపడిందంట? అది చూపుకి రమ్యమైనదిగాను అండ్ కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదిలా కనబడిందట. చూడండి, పాపం వలన కలిగే భ్రమ అందంగా చూపించింది. ఆ పండుని తిండి దగ్గర పడేసింది, పడిపోయారు. ఏశావుని ఎక్కడ పడేసింది? ఎక్కడ? ఎర్ర ఎర్రని చిక్కుడుగాయ కూర. చిక్కుడుగాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడండి. ఇంత బలహీనుడా ఏశావు? చిక్కుడుగాయ కూరకు పడిపోయావా? అంతే కదండి. తిండి దగ్గర ఏశావుని పడేసింది, తిండి దగ్గర ఆదాము వల్ల పడేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర కూడా అదే ప్రయోగం చేస్తుంది. చూడండి, తిండి దగ్గర పడేయాలని చూసింది. యేసుక్రీస్తు పడతాడండి? బోధ చేస్తున్న శోధకుడికి మరలా తిరిగి ఏమంటున్నాడు యేసుక్రీస్తు? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన బ్రతుకును జీవించునని రాయబడి ఉంది, కావాలంటే చూసుకో అన్నాడు. ఏమండి? అలానే ఇక్కడ 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 పడలేదు యేసుక్రీస్తు వారు. ఇక్కడ సెట్ అవ్వలేదు, దానికి లొంగలేదు. మరలా ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించింది యేసుక్రీస్తు వారి మీద. ఏమండి? అదే 4వ అధ్యాయం మత్తయి సువార్త. ఏమండి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయపు శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఏమా ఏమంటుంది? దూకు, నిన్ను కాపాడతాడందా? దూకితే నిన్ను కాపాడతానని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడ రాయబడి ఉందమ్మా? ధర్మశాస్త్రమా? ఎక్కడ రాయబడి ఉంది చెప్పండి? ధర్మశాస్త్రం. అంటే దయ్యానికి బైబిల్ తెలుసా? వాక్యం తెలుసా? ధర్మశాస్త్రం తెలుసా? బాగా తెలుసు. ఈరోజు చాలామంది అనుకుంటారు దయ్యం రేత్రిపూట కళ్ళకు వస్తుంది, అదే బైబిల్ మా తల కింద పెట్టుకుంటే దయ్యం రాదు, ఆ బైబిల్ని చూస్తే పారిపోద్ది, అంతే కదా? ఊరిపిచ్చోడా, నీకు తెలియని విషయం ఏంటంటే తల కింద బైబిల్ ఉంటే దయ్యాలు నీ దగ్గరికి రావనుకుంటున్నావు, కానీ ఆ దయ్యాలు వాక్యాలు చెబుతున్నాయి చూడు. దయ్యం వాక్యం చెబుతుంది. అమ్మ, దయ్యం వాక్యం చెప్పడమే డౌట్ రాలేదు ఎప్పుడైనా మీకు? అని వ్రాయబడి ఉన్నది అంటారు చూడండి. చదవండి అమ్మ, మరలా మాట చదవండి. ఏంది అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రంలో ఈ మాట ఉందట. ఈ మాటను ఎత్తి చూపిస్తేమో ధర్మశాస్త్రంలో ఈ మాట ఉందని యేసుక్రీస్తు తెలీదా? ఆయన బోధకుడు కదా, మహాజ్ఞాని కదా, ఆయనకి తెలీదా? ఆయనకి ఏదో పెద్ద తెలియనట్టు, ఇది బాగా బైబిల్ చదివినట్టు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివినట్టు యేసుక్రీస్తు వారికి బోధ చేస్తుంది చూడండి. ఇదిగో బైబిల్లో పలానా చూడండి, ధర్మశాస్త్రంలో పలానా చోట పలానా మాట రాయించాడు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి నువ్వు దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుడిని కాపాడతాడు అంది. ఇంతకీ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు ఈ మాట ధర్మశాస్త్రంలో? చూడండి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం. రండి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం చూడండి. నీ మార్గములన్నిటిలో, అంటే కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. ఏమో బైబిల్లో లేనిదేమని చూపించింది అపవాది? ధర్మశాస్త్రంలో లేనిదేమని చూపించిందా? ధర్మశాస్త్రంలో ఉన్నదే కదా చూపించింది. ఇక దాంట్లో అపవాది తప్పే ఉంది అనుకుంటాం, కానీ జాగ్రత్తగా చదవండి. అక్కడ ఏమంది? నీ మార్గములన్నిటిలో. యేసుక్రీస్తు వారు అనేక మంది ప్రజలను మార్చి దేవుని వైపు త్రిప్పడానికి, ఆయన సువార్త చేయడానికి 3.5 సంవత్సరంలో ఏమండి అసలు అసాధారణమైన సువార్త చేయాలి. ఇప్పుడు ఆయన ఏ మనిషి చేయలేనంత సువార్త చేయాలి.
ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదంటే దాని అర్థం స్థలం లేదని కాదు. చేసిందంతా, ఈ ప్రకృతి చేసిందంతా ఎవరు? దేవుడే. మరి ఇంకా ఆయనకి స్థలం ఏంటి? ఆ మాటకు అది కాదు అర్థం. అంత టైం లేదు. ఇదిగో 3.5 సంవత్సరం నా కళ్ళ ముందుంది, నేను సువార్త చేసేయాలి. పగలంతా సువార్త సువార్త సువార్త, రాత్రంతా కొండలకు వెళ్ళిపోయి ప్రార్థనలు చేయాలి. ఎక్కడ రెస్ట్ తీసుకున్నాడండి మహానుభావుడు? రెస్ట్లెస్ అండి, రెస్ట్ లేకుండా పనిచేశాడు. అలా తిరుగుతూ 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 ఎప్పుడు దేవుని పనిలో నువ్వు ఉంటావే, సువార్త చేయడానికి అనేక ప్రాంతాలు వెళతావే, ఆ మార్గము మధ్యలో, ఆ మార్గములో నీకేం కాకుండా దేవదూతలు నేను కాపాడతాయి. అది దాని అర్థం. మార్గములలో, నీ మార్గములన్నిటిలో. కానీ ఇది ఎక్కడ నిలబెట్టింది? యేసుక్రీస్తు వారిని తీసుకుపోయి, యేసుక్రీస్తు వారిని తీసుకుపోయి ఎక్కడ నిలబెట్టింది? శిఖరమున. ఎక్కడ? శిఖరమున. ఇక్కడ మార్గములు అంటే అది ఎంత చాకచక్యంగా శిఖరము నిలబెట్టి ఈ వాక్యాన్ని అక్కడికి రాంగ్ కనెక్షన్ ఇస్తుందో చూడండి. అదే మనలాంటివాడైతే, వెనక ముందు ఆలోచన లేనోడైతే, అంటే వెనక ముందు ఆలోచించిన వాడైతే ఏం చేస్తాడు చెప్పండి? అవును నిజమే కదా, బైబిల్లో ఉంది కదా, నేను దూకేస్తానని దూకేస్తాడు. రక్షణ భాగ్యం, మనుషులందరికీ రావలసిన రక్షణ భాగ్యం అయిపోతుంది. ఏమంటే అక్కడ ఒకవేళ యేసుక్రీస్తు వారు దుమికితే ఏంటి పరిస్థితి? మనుషులందరికీ రావాల్సిన రక్షణ భాగ్యం పోతుంది. అంటే చూసారా, తెలివిగా సాతాను ప్రజల్ని పాతాళానికి, అగ్నిగుండానికి, నరకానికి పంపించడానికి ఎంత చాకచక్యంగా వాక్యాన్ని వాడుకుంటుందో చూడండి. అర్థమవుతున్నాయా నీకు? మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? వాక్యాన్ని వాడుకుంటుంది అది. అలా నా చెప్పేది వాక్యం నిజం కాదు. ఈ వాక్యాన్ని చూపించిందండి, అపవాది చూపించిన వాక్యం ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఏంటి అక్కడ అపవాది తప్పు? అక్కడ మార్గములన్నిటిలో అంటే యేసుక్రీస్తు వారు స్వార్థ చేస్తాడు కనుక ఆ సంచారాలలో, స్వార్థ సంచారాలలో ఆయన కాపాడతాడు యేసుక్రీస్తు వారిని. ఎవరు? దేవుడు. కాపాడతాడా? కాపాడతాడండి. యేసుక్రీస్తు వారు సముద్రం అడుగున ఏమంటే సముద్రంలో ఆ ఓడపై అడుగు బాగానే పడుకున్నాడు. ఓడ అంటాము, పడవ అంటారు, నోవ అంటారు, ఏదో మొత్తానికి అడుగు బాగానే పడుకున్నాడు. ఇంతలో తుఫాను వచ్చేసింది సముద్రంలో. ఆ అలలు ఏంటో, తుఫాను వల్ల అలలు బాగా బీభత్సంగా పెద్దవైపోతున్నాయి. పడవ ఎక్కడ పడిపోద్దో అని భయపడుతున్నారు యేసుక్రీస్తు ఉన్న శిష్యులు. బతుకుడా, మనం చచ్చిపోయేటట్టున్నావు, నువ్వేంటి హాయిగా నిద్రపోతున్నావు అనగానే, ఊరి అల్ప విశ్వాసులారా, నేను మీతో ఉంటే మీకేంటారా భయం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కాపాడుతాడండి. ఆ పవర్స్ అన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడండి. ఆయన గద్దించగానే మిక్కిలి నిమ్మలమాయను అని ఉంటుంది సముద్రం. ఏది మీరు వెళ్ళి పడవలో నిలబడి సముద్రాన్ని గద్దించండి, నిమ్మలం అవుతుందా? సైలెంట్ అయిపోద్దా? మరి యేసుక్రీస్తు వారి గద్దింపుకు లోబడింది. ఆ పవర్స్ దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడండి. ఆ పవర్స్ దేనికి వాడాలో తెలుసా? అనేక మందిని దేవుని వైపుకు తిప్పుటకు. ఆ సందర్భంలో, ఆ ఉద్దేశంతో దేవుడు ఆ మాట అన్నాడు. కానీ ఎంత చాకచక్యంగా ఆ వాక్యాన్ని అపార్థం చేయించేసి, పక్కకు తిప్పేసి, ఏమంటే త్రోవ తప్పించేసి, రాంగ్ కనెక్షన్ ఇచ్చేసి, శిఖరాన కొండపై చివరికి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకంటుంది. యేసుక్రీస్తు తెలివి తక్కువడండి. యేసుక్రీస్తు తెలివి తక్కువడా? ఏం సమాధానం ఇచ్చాడు చదవండి మరలా మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట ఉంది, అదే బైబిల్లో చూసుకో అన్నాడు. ఏమంటే దీటైన కౌంటర్ వేసాడు కదా, దీటైన కౌంటర్. నువ్వు రెఫరెన్స్ వాక్యాన్ని ఎత్తి చూపించావు కదా, అయితే ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదని మరొక చోట ఉంది, అదే ధర్మశాస్త్రంలో చూసుకో అన్నాడు. దెబ్బకి వెళ్ళిపోయింది అప్ప అది. అండ్ దీటైన కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ పడలేదండి, ఎక్కడ పడలేదు. ఇంకొక అస్త్రాన్ని ప్రయోగించింది యేసుక్రీస్తు వారిపై. ఇంకొక అస్త్రాన్ని చదవండి. ఏమండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మరలా అపవాది మిక్కిలి ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని
ఆయనతో చెప్పెను. లోకరాజ్యాలన్నీ చూపించిందట. లోకరాజ్యాలన్నీ ఒక క్షణంలో యేసుక్రీస్తు వారికి అది ఎలా చూపించింది? ఏమంటే ఈయన ఈ మానవ ఆకారంలో ఉండి ఈయన ఎలా చూశాడు చెప్పండి? చూస్తాడండి, ఆయనకు పవర్ ఉందంతే. చూపించింది. లోకరాజ్యాలన్నిటినీ చూపించి నీవు నాకు మొక్కి నాకు నమస్కరిస్తే ఇదిగో ఈ లోకరాజ్యాలన్నిటిపై నీకేమిస్తానంది? అధికారం ఇస్తాను. నాకు మొక్కు, ఈ అధికారం ఇచ్చేస్తాను అన్నాడు. యేసుక్రీస్తు వారికి బోధ చేస్తుంది చూడండి. ఏమంటే యేసుక్రీస్తు మొక్కాడా? ఏమంటున్నాడు వెంటనే? యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి తప్ప ఏకెవడికి నేను మొక్కనన్నాడు అని రాయబడి ఉన్నది. ఏమండి ఈ సంభాషణ అంతా చూస్తుంటే అపవాది ఏమో కొన్ని 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 రెఫరెన్స్లు ఎత్తి చూపిస్తుంది, యేసుక్రీస్తు వారు కొన్ని రెఫరెన్స్లు ఎత్తి చూపించి దీటాన్ని కౌంటర్స్ ఇస్తున్నాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే అపవాది బోధతో తప్పించేస్తుంది. అప్పుడు ఆదాము అవ్వలు తిండి దగ్గర పడేసిందండి, తిండి దగ్గర పడేసింది. ఏశావుని కూడా తిండి దగ్గర పడేసింది. యేసుక్రీస్తు వారిని కూడా తిండి దగ్గర పడేయాలని చూసింది, కానీ పడలేదు. ఇంక వీళ్ళు ఎలా తిండి దగ్గర పడరనుకుందో ఏమో, కొత్త అస్త్రం ఒకటి వాడుతుంది. ఆ అస్త్రం ఎవడికి తెలియదు, ఎందుకంటే ఆ అస్త్రానికి అందరూ పడిన వారే. అదేంటో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి. ఆ అస్త్రం ఏంటో చూడండి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక, ఏమండి పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ముగిస్తాను. పేతురు గారు రాసిన రెండవ పత్రిక ఏమండి 2వ అధ్యాయం మొదటి వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఏమండి 3వ వచనం కూడా చదవండి, బాగుంటుంది. వారు అధిక లోభులై, ఏమండి జాగ్రత్తగా వినండి. మనసు పెట్టారా, నిద్రపోతున్నారా? కొంచెం మనసు పెట్టి వినండి. నాకు కూడా ఈరోజు ఆరోగ్యం బాగోలేదు. ఇక్కడ కూర్చొని నిలబడాలని చెప్పాలని ఎంత ట్రై చేస్తున్నాను కానీ చెప్పడానికి అవడం లేదు, నాకు శరీరం సహకరించడం లేదు. అయినా బలంగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాను, కష్టపడుతున్నాను. జాగ్రత్తగా వినండి, ఓకేనా? నిద్రపోకండి అమ్మ. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇప్పుడు 3వ వచనం చదవండి. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. ఏమంటున్నారు? కల్పనా వాక్యములు. ఏ వాక్యాలు? కల్పనా వాక్యాలు. కల్పనా వాక్యాలంటే కల్పించిన వాక్యాలు, కట్టు కథలు. ఒక మాటలో మన వాడు భాషలో చెప్పాలంటే ఈరోజు చాలామంది బోధకులు అదే పని చేస్తున్నారండి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టు ప్రజలకు నేర్పించి దేవుని కోసం వారిని బ్రతికేటట్లు చేయడానికి బదులుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమండి దేవుని మహావాక్యాన్ని, ఎంత శక్తి అండి వాక్యానికి, ఎంత శక్తివంతమైందో తెలుసా వాక్యం? ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుగా దూరుతుందట వాక్యం. నీ మనసులో కత్తి పెట్టినట్టు పొడి చేస్తుందట, నీలో మార్పు కలిగిస్తుందట. అంత బలమైన సజీవమైన వాక్యం, అంత శక్తివంతమైన వాక్యం ఏమండి ఈరోజు దేనికి వాడుతున్నారు చెప్పండి? మనిషి మనసు మార్చడానికి వాడుతున్నారా? దేవుని వాక్యాన్ని ఉన్నట్టు ఏమండి ప్రజలకు, ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి పరిచయం చేసి దేవుని కోసం బ్రతికేటట్లు తయారు చేస్తున్నారా? 60 ఏళ్ల ఈ చిన్న జీవితంలో జానుడు పొట్టను నింపుకోవడం కోసం ఈ శరీరానికి ఆ బాధ వాడుతున్నారా చెప్పాలి? ఈరోజు వాక్యాన్ని శరీరానికి వాడేవారు ఎక్కువ, ఆత్మ కోసం వాడేవారు ఎక్కువ. శరీరానికేనండి. ఎంతసేపు చూడండి రోగాలు స్వస్థతలు. మనసు మార్చే బాధ చేయరాదు, మనసును మార్చే బాధ చేయరాదు, ఆత్మను నిలబెట్టే బాధ చేయరాదు.
ఎప్పుడు స్వస్థతలేనా, ఎప్పుడు నీ అవసరాలేనా, ఎప్పుడు ఈ శరీరం కోసమేనా? ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ శరీరం కోసం నమ్ముకున్నారు, బాగుంది. శరీరం కోసం నమ్ముకున్నారు, దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఏమండి, ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. ఈ శరీరం కోసం వాక్యాన్ని వాడుకున్నావే, మరణించిన మరుక్షణం ఆత్మగా నీ పరిస్థితి ఏంటి? ఆత్మకు సంబంధించిన బోధ చేయకపోతే 60 ఏళ్ళు అక్కడ పాతాళాలు, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 100, 1,00,000, కోటి, నువ్వు లెక్క పెట్టడానికి కూడా సంఖ్యలు లేని కోటాను కోట్ల సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే శాశ్వతం, పర్మనెంట్గా పాతాళానికి వెళ్ళిపోతావు. పర్మనెంట్గా నువ్వు సుఖాన్ని అనుభవించడానికి పరలోకం వెళ్ళాలి అంటే ఆత్మ గూర్చినటువంటి బోధ చెయ్యి, ఆత్మ గురించినటువంటి బోధ విను, ఆత్మ గురించినటువంటి బోధ నేర్చుకో. నీ ఆత్మగా నీ గురించి నువ్వు ఆలోచించు. మాయ చేసిందండి అపవాది. ఈరోజు నువ్వు అనగానే ఏం పరిచయం చేసిందో తెలుసా? 6 అడుగులు ఈ శరీరాన్ని, ఈ ఆకారాన్ని పరిచయం చేసి, ఇదే నువ్వు అంటుంది. ఏమండి, ఇది నువ్వా? దీనిలో ఉండి దీన్ని నడిపిస్తున్న ఆత్మ నువ్వా? జాగ్రత్తగా అనాలి. పైకి కనబడుతున్న 6 అడుగుల ఆకారం నువ్వా? దీనిలో ఉండి దీన్ని నడిపిస్తున్న ఆత్మ నువ్వు? చెప్పాలి. ఆత్మ శరీరం అండి. ఏమంటే తెలివిగా చెప్పకండి మరలా సంబంధం. ఏమంటే మనిషి అనగానే శరీరం ఆత్మ రెండింటికి కలయికేనండి, ఇక శరీరం అయినా మేమే కదా, ఆత్మ అయినా మేమేనా? తెలివిగా సమాధానం చెప్పకండి. ఏమండి, ఈ లోకంలో మనం బ్రతకడానికి దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడంతే. ఈ లోకంలో ఆయన పని చేయడానికి వచ్చావు కదా, ఈ లోకంలో నువ్వు ఉండాలి అంటే, ఆయన పని చేయాలి అంటే నీకు ఒక శరీరం అవసరం కదా, అందుకు శరీరాన్ని ఇచ్చాడు. అందుకే చాలామంది భక్తులు ఏమంటారు తెలుసా? దీన్ని నా గుడారం. ఏమంటారు? నా గుడారం. నా ఈ గుడారం నేను త్వరగా విడిచిపెట్టి వెళ్ళవలసి ఉన్నది. గుడారం అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయే ఈ గుడారం కోసం ఈరోజు బోధ. ఆలోచించండి. అందుకే ఏమండి, ఇదంతా ఎందుకు జరుగుతుంది అర్థమవుతుందా మీకు? దయ్యం మిమ్మల్ని ఎలా అయినా బోల్తా కొట్టించాలి, పరలోకం వెళ్లకుండా మిమ్మల్ని పాతాళానికి పంపించాలి, నరకానికి పంపించాలి. అది నరకానికి పంపించాలి మిమ్మల్ని అంటే ఆ రోజు ఆదాము అవ్వ దగ్గరికి వచ్చినట్టు 2 బిర్యానీ ప్యాకెట్లు పట్టుకొని వస్తాం మీ దగ్గరికి. పడతారా అమ్మా? బిర్యానీ ప్యాకెట్లు పడతారా మీరు అసలు? పోనీ 2 రోజా పువ్వులను పట్టుకొని వస్తా, అంతే కదా? అబ్బాయి ఒక రోజా పువ్వు తీసుకొచ్చి కానీ రోజా పువ్వు పడిపోద్దా అమ్మ మహాతల్లి? ఏమన్నా రోజా పువ్వులు తీసుకొచ్చి పడేస్తుందా? పడిపోతారా మీరు? అడిగేమన్నా అది మిమ్మల్ని పడేయాలి అని అంటే దానికి ఒకటే మార్గం. ఇప్పుడు బిర్యానీ ప్యాకెట్లో రోజా పువ్వులో తీసుకొస్తే మీరు వాడరు, మరి ఏం చేయాలి? స్టార్టింగ్లో తప్పించాలా? ఎక్కడ తప్పించాలి? మీరంతా భక్తిగా దేవుని దగ్గరికి దేనికోసం వస్తున్నారు? పరలోకం వెళ్ళడం కోసం వస్తున్నారు. ఆ పరలోకం వెళ్ళడం కోసం మీరు దేవుని దగ్గరికి వస్తున్నారు కదా, మీరు దేవుని దగ్గరికి వెళ్ళడానికి పాతాళం తప్పించుకొని పరలోకానికి వెళ్ళడం కోసం మీరు సంఘానికి వస్తున్నారు, అంతేనా? అంతేనా? అందుకే వస్తున్నారు చర్చికి. డబ్బులు ఏమన్నా ఇస్తారని వస్తున్నారా? లేదు కదా. పరలోకం వెళ్ళడం కోసం మీరు పాతాళం తప్పించుకొని పరలోకం వెళ్ళడం కోసం ఎక్కడికైతే వెళుతున్నారో అక్కడే ఆపరేట్ చేస్తాను నేను అనుకుంది. అక్కడే ఆపరేట్ చేస్తానని దించిందండి జిరాక్స్ కాపీస్. ఎవరిని చెప్పండి? అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు అంటే ఎవరండి? నేను అబద్ధ బోధకుడు నేను బోర్డు పెట్టుకొని తిరుగుతారా? చెప్పండి. బోర్డు అని పెట్టుకొని తిరుగుతారా? అబద్ధ బోధకులని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? వాక్యాన్ని తప్పించి చెప్పేస్తారు, వాక్యానికి రాంగ్ కనెక్షన్స్ ఇచ్చేస్తారు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా వాక్యాన్ని దారి మళ్ళించేస్తారు. అలా ఇక్కడే దారి తప్పించేస్తే మనంతా గొర్రెలం కదండి, అంతేలే. దేవుడు కూడా చెప్పాడు కదా, యేసుక్రీస్తు వారు కూడా, నేను గొర్రెల యొక్క మంచి కాపరిని అన్నట్టుగానే చేస్తున్నారు మనోళ్ళు కూడా. నిజమే, గొర్రె అంటే గొర్రె లాంటి సాత్వికం ఉండాలి నీలో. కానీ ఈరోజు మనోళ్ళు ఎట్లా తయారయ్యారంటే, బోధకుడు అక్కడ నిలబడి ఏది చెప్పినా అది అబద్ధమా, నిజమా, వాస్తవమా, అవాస్తవమా, ఇందులో ఎంతవరకు ఈ రెఫరెన్స్ దీనికి సింక్ అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించం.
కళ్ళు మూసుకొని ముందు గొర్రె ఎటు వెళ్తే వెనక గొర్రెలన్నీ అటు వెళ్ళిపోతాయి. మనం కూడా అదే, మనం కూడా ఆట అయిపోయి బోధకులు ఇక్కడ నిలబడి ఇక్కడ దారి తప్పించేస్తే గొర్రెలన్నీ ఆటోమేటిక్గా మొదటి గొర్రె వైపు వెళ్ళిపోతాయి. అలా పాతాళానికి నడిపించి నరకంలో పడేయచ్చు. బా, ఎంత సింపుల్ టెక్నిక్ అండి. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ప్రతి మనిషికి ఏదో ఒక అస్త్రాన్ని ప్రయోగించి ఇంత కష్టం నాకెందుకు, బోధకుడు ఒక్కడిని తప్పిస్తే టోటల్ సంఘమే పోద్ది. తప్పించేసిందండి. ఈరోజు అలా తప్పిపోయి బోధలు చేస్తూ సాతానుకు ఏజెంట్లుగా పనిచేస్తున్న బోధకులు లేరా? ఎన్నో విషయాల్లో మార్గం తప్పించేసేసింది అది. ఉదాహరణకు 1-2 చూపిస్తానండి. చాలా విషయాల్లో మార్గం తప్పించింది క్రైస్తవ్యాన్ని. అవన్నీ చెప్పుకుంటూ వెళితే టైం సరిపోదు కనుక ఒక 2 ఉదాహరణలు మీకు చూపిస్తాను. 2 ఏమండి, ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరా, ముగ్గురు వేరువేరా? చెప్పండి. ముగ్గురు ఒక్కరా, వేరువేరా? కొంతమంది ముగ్గురు వేరువేరు అంటారు, కొంతమంది ముగ్గురు ఒక్కరే అంటారు. ఇందులో ఏది రైట్? నిజం ఏదైనా ఒకటే ఉంటుంది, అంతేనా? నిజం ఏదైనా ఒకటే, రైట్ ఏదైనా ఒకటే. అది రైట్ ఇది రైట్ అనకండి, ఏదైనా ఒకటే రైట్ అవుతుంది, అవునా? ఇంతకు ఇక్కడ త్రిత్వం రైటా, ఏకత్వం రైటా? చెప్పాలి. త్రిత్వం రైటా, ఏకత్వం రైటా? ఏంది మీరు కూడా ఏది చెప్తే ఏమంటాడు అనే? త్రిత్వం రైట్. ముగ్గురు ఉన్నారు. మరి ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు ఒక్కరే అంటున్నారు. ఇది తప్పు, ఇది అబద్ధం, సాతాను దారి మళ్ళించేసింది, నిజమే, బాగుంది. మరి వీళ్ళు ఏకత్వం అని చెప్పడానికి వీళ్ళు బైబిల్లో లేని మాటలని చెప్పారా? వాళ్ళు బైబిల్లో ఉన్న 2 రెఫరెన్స్లాగా బేస్ చేసుకున్నారు. ఇదో ముగ్గురు ముగ్గురు కాదండి, ముగ్గురు ఒక్కలే అండి అనడానికి వాళ్ళు కొన్ని రెఫరెన్స్లు చూపిస్తారు. బైబిల్లో చూపించరా? రెఫరెన్స్లు చూపించకుండా చెబితే నమ్మేయడానికి మీరు అంత పిచ్చోళ్ళు మరి కాదు కదా. రెఫరెన్స్ చూపించాలి కదా వాళ్ళు కూడా. ఏమ్మా, ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏమండి, వాళ్ళు చూపించిన రెఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయి, త్రిత్వం అనేవాళ్ళు చూపించినవి బైబిల్లో ఉన్నాయి. ఇంతకీ త్రిత్వం రైటా, ఏకత్వం రైటా? అపవాది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. అది బైబిల్లో ఉన్న మాటలు చూపించిందా, బైబిల్లో లేని మాటలు చూపించిందా? కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం క్లియర్గా చూపించి ముందు పెట్టింది. అది బైబిల్లో ఉందా? ఉంది. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన రెఫరెన్స్ బైబిల్లో లేదా? అది ఉంది, ఇది ఉందిగా. ఇంతకీ ఏది రైటు? యేసుక్రీస్తు వారు చెప్పింది రైటు. ఏది రైటు? యేసుక్రీస్తు వారు చెప్పింది రైటు. ఇది అపవాది రెఫరెన్స్ని అయితే ముందు పెట్టింది, కానీ ఆ రెఫరెన్స్ సరిగా అర్థం చేసుకునేటట్టు చేయదండి. అక్కడ మార్గాలు అన్నాడు, ఇది ఎక్కడ తీసుకుపోయి నిలబెట్టింది? దేవాలయపు శిఖరం. ఏమండి, చూడండి ఎంత స్లైట్ డిఫరెన్స్ చూడండి. ఈరోజు ఏమండి, మనుషులందరినీ కూడా పాతాళానికి పంపించడానికి అది చేస్తున్న ప్రయోగం, అస్త్రం ఏంటో తెలుసా? రెఫరెన్స్లు చూపిస్తారు, కానీ ఆ రెఫరెన్స్లు జాగ్రత్తగా ఆలోచిస్తే దానికి సింక్ అవ్వండి. వాళ్ళు ఏ పదం చూపిస్తారు చెప్పనా? ఏకమయ్యున్నలాగున అని ఒక రెఫరెన్స్ ఉంటుంది సువార్తల్లో. నువ్వు నా తండ్రి నువ్వు ఏకమై ఉన్నట్టు, ఇదొకటి. ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతాడు, బోధకుడా తండ్రిని నాకు కనబరచు అనగానే, ఓరి పిచ్చోడా, తండ్రిని నువ్వెందుకు చూడాలనుకుంటున్నావు? నన్ను చూసావు కదా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. ఈ 2 రెఫరెన్స్లు చూపించి దీని అర్థం ఏంటో చెప్పండి. త్రిత్వం కాదు, ఏకత్వమే దీని అర్థం అని అంటున్నాడు. నువ్వు 2 చూపించావు. త్రిత్వం అనడానికి నేను 100 చూపిస్తా బైబిల్లో, 100. ఆడు 2 చూపించాడు. త్రిత్వం అనడానికి 100 చూపించవచ్చండి బైబిల్లో. ఎక్కడో ఎందుకు? యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందుకొని ఒడ్డుకు రాగానే ఆకాశం నుండి ఒక స్వరం వచ్చింది. ఏమని వచ్చిందో నాకు చెప్పాలి మీరు. ఇదిగో, ఏంటి ఎప్పుడు ముగిస్తాడని చూస్తున్నారా? ముగిస్తారులేండి, మీరే లేటుగా వస్తున్నారు, మీదే తప్పు, నన్నేం చేయను. అలానే వాక్యం మొత్తం కంప్లీట్గా మీకు చెప్పకుండా నేను పంపించలేనండి, దయచేసి ఏమనుకోకండి. ఏమంటారు? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ ఉన్నది ఏమండి, యేసుక్రీస్తు వారు, తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కళ్ళే అయితే, అక్కడున్న వ్యక్తి ఆయనే అయితే, ఆకాశం నుంచి వచ్చిన స్వరం ఎవరిదో చెప్పాలి. ఏమండి, దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రాకముందు పాత నిబంధన కాలంలో దేవదూతలను పంపించాడు కదా. ఆ స్వరం దేవదూత స్వరం అని ఎందుకు అనుకోకూడదు?
ఈ పిచ్చి పిచ్చి డైలాగులు కూడా వేస్తారు మనల్ని చాలామంది. ఏమండి అక్కడ ఏకమయ్యుండులాగున ఏమండి ఇలా ఇలా మాట్లాడుతూ పోతే త్రిత్వం అనడానికి కొన్ని బోలెడు రెఫరెన్స్లు ఉన్నాయండి బైబిల్లో, బోలెడు. కానీ ఏకత్వం అనేవాడిని నమ్మే వాళ్ళంతా దేని మాయలో ఉన్నారు? ఎవరి మాయలో ఉన్నారు? అపవాది అండి, పడేసిందండి, వాక్యాన్ని తప్పించేసిందండి. ఇలా ఆలోచిస్తూ పోతే ఒకటా రెండా ఎన్ని విషయాల్లో క్రైస్తవ్యం తప్పిపోయిందో తెలుసా? మరొక మాట కూడా చూడండి, మరొక మాట. ఇంకా ఏ ఏ విషయాల్లో తప్పించేసిందంటే, యోహాను సువార్త ఏమండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ, చదవండి 4 వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది కదా, మోషే మాకు ఇచ్చాడు కదా, అయితే నువ్వేం తీర్పు చెప్తావో చెప్పు. ఆయనను నీవేమి చెప్పుచున్నావో ఏం చెప్తావో అని ఆయన అడిగినప్పుడు ఏమండి ఆయన మీద నేరం మోపవాలని ఆయన శోధించుచు ఇలాగడిగారు. అయితే యేసు వంగి, ఎన్నో వచ్చిన తల్లేది? 6వ వచనం చదవండి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏవో రాయుచుండెను ఆనంది. అమ్మా ఎంతకేం రాస్తున్నాడు చెప్పండి? ఏం రాస్తున్నాడు చెప్పండి? ఏం రాశాడో మనకే చెప్పలేదు, బైబిల్లో ఏవో అన్నాడు. అవి ఏవో అంటే ఏవో మనకు తెలీదు. ఈ రెఫరెన్స్ చూపించి ఒక బోధకుడు బోధ చేస్తున్నాడండి. ఏం బోధ చేస్తున్నాడంటే ఈ రెఫరెన్స్ చూపించి అవి ఏవో కాదు మీ పాపాలు అంటున్నాడు. అంటే సమరయ స్త్రీ బావి దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు వారికి సమరయ స్త్రీకి మధ్య సంభాషణ జరిగింది. సంభాషణ జరగగానే ఆమె ఈయన నిజంగా దేవుని కుమారుడని గుర్తించింది. ఈ విషయాన్ని తన పట్టణంలో ఉన్న వారికి తెలియజెప్పాలని ఆ కొండను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని ఉంటుందండి. అక్కడ ఆ కొండను అక్కడే విడిచిపెట్టి, ఇంత దానికి అర్థం ఏంటి చెప్పండి అమ్మా? ఆ కొండ మంచినీళ్ళు తీసుకొని రావడానికి వెళ్ళింది. ఆ కొండే ఒట్టి కొండ అది. ఆ కొండను అక్కడ వదిలిపెట్టి వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళకి ఆ విషయం చెప్పడానికి వెళ్ళింది. అంతకుమించి ఇంకేం లేదు అక్కడ. ఒక బోధకుడు బోధ చేస్తూ ఆ కొండేంటో తెలుసా, ఎవరికి తెలియని మర్మం ఈరోజు దేవుడు నాకు చెప్పాడు. ఆ మర్మం ఏందో చెప్తున్నాను వినండి. పాపం అనే కొండ అక్కడే విడిచిపెట్టింది అన్నాడు. ఇది రాంగ్ కనెక్షనా రైట్ కనెక్షనా చెప్పండి? పాపం అని రాశాడు అక్కడ, రాశాడా? కొండ విడిచిపెట్టాడు. కొండ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కొండ అంటే మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కొండ తీసుకెళ్ళిందండి. ఆ కొండ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంక దాంట్లో మర్మం ఏముంది చెప్పండి? ఒక దారిలో వెళుతున్నారు, సందర్భం నాకు గుర్తుకు రావడం లేదు. ఒక వ్యక్తి గాయాలతో పడి ఉంటాడు. సమరయుడా? అదేనండి, మంచి సమరయుడు ఏదో ఉంటుంది కదండి. ఒక వ్యక్తి దారిలో గాయాలతో పడున్నప్పుడు అటుగా ఇద్దరు వెళ్ళారు, చూశారు, తప్పించుకొని వెళ్ళిపోయారు, పక్కగా తప్పుకొని వెళ్ళిపోయారు. కనీసం ఆ వ్యక్తికి హెల్ప్ చేద్దామని కూడా అనుకోలేదు. అటుగా ఒక సమరయుడు వస్తున్నాడట. ఆ సమరయుడు వస్తూ ఆ గాయాలతో పడిన ఆ వ్యక్తిని చూసి ఏం చేశాడు? ముందెళ్ళిన ఇద్దరు వాళ్ళ ఇతను కూడా పక్కగా అలా తప్పుకొని వెళ్ళలేదు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పూటకోళ్ళ వాని ఇంటిలో చేర్చి ఇతని వైద్యం కోసం, ఇతని భోజనం కోసం ఖర్చు చేయండి అని 2 దేనారాలు ఇస్తాడు. ఇది చాలకపోతే మరలా అడగండి, నా తిరుగు ప్రయాణంలో నేను మీకు ఇస్తానంటాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ రెఫరెన్స్ చూపించి ఒక బోధకుడు ఏమంటే దేనారాలు అంటే కరెన్సీ అండి. ఈరోజు మనం రూపాయలు ఎలా మాట్లాడుకుంటున్నాం, రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఎలా మాట్లాడుకుంటున్నాము. ఆ రోజుల్లో దేనారం అంటే కరెన్సీ. ఏంటది? కరెన్సీ. ఈ రెఫరెన్స్ చూపించి ఒక బోధకుడు బోధ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే ఈ 2 దేనారాలు ఏంటో తెలుసా? ఈ ఉపమానం దేవుడు నాకు మాత్రమే చెప్పాడు, నాకు మాత్రమే బయలుపరిచాడు ఈ మర్మం, ఇక ఎవ్వరికి బయలుపరచలేదు. ఈ 2 దేనారాలు ఏవో కాదు, అది ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. మరలా తిరుగు ప్రయాణంలో ఇస్తానన్నాడే, అది 3వ నిబంధన అన్నాడు. మైండ్ పోయిందండి. 3వ నిబంధన ఎవడబెట్టి 2వ నిబంధన పూర్తయిపోయింది, ఇచ్చేసాడు, చదువుకుంటున్నాం. ఏంటి ఆయన రాకడ దగ్గర పడి సమీపం అయిపోయాడు. ఇక ఆయన వస్తే డైరెక్ట్
మొత్తం సర్వం నాశనమేనండి. భూమి ఉండదు, ఈ ప్రకృతి ఉండదు, ఈ ప్రకృతి అంతా లయమైపోద్ది. ఇప్పుడు ఏమంటే ఇప్పటికే చనిపోయి పరదైసులో వెయిట్ చేస్తున్న పరిశుద్ధులు నీతిమంతులు వీళ్ళని అంట పెట్టుకొని వస్తాడు. అప్పటికే భూమి మీద నీతిమంతులుగా ఉన్నవారు వీళ్ళిద్దరిని ఏకం చేసి ఒకసారిగా పరలోకంలో తండ్రికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఇక నీకు మూడోది ఆడిస్తాడు. ఇక వచ్చాడంటే భస్మమే. రెండో అక్కడ జరిగిందంటే మొత్తం లైవ్. ఇక నీకు మూడోది ఇచ్చేది ఏంటి? చూసారా బోధ ఎలా మార్చేస్తున్నారు? ఇదంతా రాంగ్ కనెక్షన్. అతి తెలివి అంటారు చూసారా? తెలివి కాదు ఇది, అతి తెలివి. తెలివితో ఉంటే బాగానే ఉంటాడు మనిషి, అతి తెలివి ప్రయోగించాడు అనుకోండి ప్రమాదాలు జరుగుతాయి. ఇలా ఒకటా రెండా ఏమంటే ఆలోచిస్తూ పోతే ఈ క్రైస్తవ్యాన్ని అపవాది దారి తప్పించిన విషయాలు బోలెడున్నాయి. ఈ రాత్రి అంతా సరిపోద్ది మనం ఆలోచిస్తే. ఈ బోధలకు పడిపోయిన వారంతా అపవాది అస్త్రానికి పడిపోయిన వారే, లొంగిపోయిన వారే. కనుక అబద్ధ బోధల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. యేసుక్రీస్తు వారికే బోధ చేయాలని చూసింది అపవాది. యేసుక్రీస్తు వారినే పడాయాలని చూసింది అపవాది. యేసుక్రీస్తు వారికే బోధ చేయాలని చూసి యేసుక్రీస్తు వారినే పడేయాలని చూసిన అపవాదికి నువ్వు నేను ఒక లెక్క చెప్పండి. లెక్క ఏమండి? మీరేమో కానీ ఇక్కడ కూర్చొని బోధ చేయడం పెద్ద ఏంటి, చక్కగా టై కట్టుకున్నాడు, సూటు బూట్ వేసుకొని వచ్చేసారు. వాళ్ళకేంటండి బాబు చక్కగా మెసేజ్లు చెప్పేసి ఏమండి హాయిగా వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో. ఇక్కడ నిలబడి ప్రసంగం చేయడానికి 100 సార్లు ఆలోచించాలి మేము. ఎందుకు తెలుసా? విన్న మీకు ఒక శిక్షే తప్పు చెప్తే, తప్పు రాంగ్ డైవర్షన్లోకి మనం వెళ్ళిపోతే. మాట్లాడిన వాడికి ఎన్ని శిక్ష, చెప్పిన వాడికి ఎన్ని శిక్ష? మీకంటే ఎక్కువ శిక్ష ఎవరికి ఉంటుంది? బోధకులకు ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బోధ చేయండి అన్నాడు. ఒక విషయాన్ని మీకు చెప్పేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి కానీ మేము చెప్పాం. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండాలి బోధ విషయమై. ఈరోజు చాలామందిని దారి తప్పించేసిందండి. ఎంత తెలివిగా దారి తప్పించిందో చూశారు కదా? వాక్యాన్ని చూపించి దారి తప్పిస్తుంది. వాక్యాన్ని చూపించి దారి తప్పించాలని ప్రయత్నం చేసింది యేసుక్రీస్తు వారి దగ్గర. దానికి నువ్వు నేను ఒక లెక్క. ఈరోజు దాని అస్త్రానికి, దాని బాణాలకు పడిపోయిన వారు ఎంతోమంది. ఒక వ్యక్తి అంటే ఈవెన్ నేనైనా సరే ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్నాను అని అంటే ఇది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అవాస్తవమో మీరు ఆలోచించాలి. ఓకే, రైట్. కనుక బోధ విషయమే జాగ్రత్తగా ఉండండి. మరి చెప్పింది రైటా రాంగా తప్ప ఒప్ప మాకు ఎలా తెలియాలండి? బైబిల్ చదివితే అర్థమవుతుందండి. మనం అది చదవం కదా, అది చదవం. అది తప్ప అన్నీ చేస్తాం. అది చదవం కాబట్టి ఈజీగా అపవాది మనల్ని పడేస్తుంది. అంతే కదా? ఏషావు పడిపోయాడు ఎవరిని? ఆఫ్టర్ ఆల్ చిన్న ఎర్రని చిక్కుడుగా కోరు. అరే నువ్వు ఎంత బలహీనుడివా అని అంటాం మనం. మనమేదో పెద్ద బలవంతులం లాగా. ఆడికంటే దారుణం మనం. చిన్న మాటను చూపించి చెప్పే కానీ అమ్మ అని క్లాప్స్ కొట్టేస్తాం నిజం అనుకుని. అది నిజం అబద్ధం ఆలోచించొద్దా? అది ఆలోచించాలి. తెలియాలంటే మీకు ఎప్పుడు వస్తుంది? మీకు ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని చదివితే వస్తుంది, బైబిల్ చదివితే వస్తుంది. మనం ఎప్పుడు చదువుతాం? సంవత్సరానికి ఒకసారి ఒక మొక్క ఎత్తుక్కుంటాం వాగ్దానాల రూపంలో. అంతే కదా? చదువుతాం బైబిల్. ఎంత చక్కగా మరి గర్వంగా చెప్పుకుంటారు, అన్నయ్య ఇది నాకు ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం. అబ్బా నీకు ఇచ్చాడా? 66 పుస్తకాలు నీకు ఇచ్చినాయి కాదా తల్లి? నీకు ఇచ్చినాయిగా. మళ్ళీ అందులో మొక్కలు ఎత్తుక్కున్నావేంటి నువ్వు? 66 పుస్తకాలు నువ్వు చదువుకోవాలని నీకు ఇచ్చాడు, మళ్ళీ దాంట్లో ఎత్తుక్కోవడం ఏంటి నువ్వు? ఈ విషయం తెలియదా బోధకులకి? 66 పుస్తకాలు దేవుడు మనకే ఇచ్చాడని తెలియదా? మళ్ళీ ఎందుకు సపరేట్గా వాగ్దానాలు పెట్టడం? క్యాష్ అండి, లాభం. కల్పనా కథల వైపు తిప్పుతూ కల్పనా కథలు చెబుతూ లాభము సంపాదించుకోవడానికి. అలాంటి వారి బోధల్లో మాయల్లో పడిపోతే మనం కూడా పాతాళానికి వెళ్ళిపోతాం. రైట్. ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలస్యం అయిపోయింది, చిన్న బర్త్డే కార్యక్రమం ఉందండి. అది చూసుకున్న తర్వాత మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎవరు బర్త్డే త్వరగా రండి.